ఆత్మభారం కలిగిన సేవకులనిచ్చి ఈ ప్రార్థన సమయాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చారు. వచ్చిన బిడ్డలు దీవించి వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని ప్రార్థించే వారంగా మమ్మల్ని చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిరాల్లో ప్రార్థనలు లేవు. మన మందిరంలో దేవుడు మనకిచ్చిన భారం కదా, ఖర్చు అనుకోకుండా, భారం అనుకోకుండా, విసుగు అనుకోకుండా దేవుని కొరకు బ్రతకాలనే భారంతో ఈ పరిచర్య జరిగిస్తున్నాం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. రండి, మీరు రావటమే కాదు ఇంకా అనేక మందిని తీసుకొని రండి. ఈ పరిచర్యల ద్వారా మీరు, మీ కుటుంబాలు అనేక మంది దీవించబడుదురుగాక. ఈరోజు ప్రార్థన యొక్క 7 గంభీరమైన విశిష్ట సత్యాలు, 7 ప్రాముఖ్యమైన సత్యాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. 7 విషయాలు. మొదటి విషయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదవండి అమ్మా. మీరు అంటే ఎవరు అక్కడ? శిష్యులు, యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు యేసు ప్రభు వారు? శిష్యులతో చెప్తున్నాడు. యేసయ్య ఎవరితో చెప్తున్నాడు అమ్మలారా? శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి ఇప్పుడు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలా ఉంది, చాలమ్మా. అక్కడే ఉంది ఒక సత్యం. దేవుని బిడ్డలు శోధనలో పడుతున్నారంటే అర్థం ఏంటి? తెలుగులోనే చెప్పాడు కదా యేసయ్య. మన భాషలోనే ఉందిగా బైబిల్. ఏమన్నాడు యేసుప్రభు వారు? మీరు అంటే ఆయన నమ్మిన ప్రజలు, ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయనను వెంబడించేవారు శోధనలో ప్రవేశించకుండునట్లు, అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే మనం ఎక్కడ పడిపోము? చెప్పండి. నువ్వు శోధనలో పడుతున్నావు అంటే అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటి? అరే తెలుగులోనే కదమ్మా నేను చెప్తుంది. శోధనలో పడుతున్నావు అంటే అర్థమైంది. నాగమని ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రార్థన చేయట్లేదన్నమాట. ప్రార్థన విశ్వాసిని శోధనలో పడకుండా ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ప్రార్థనలో ఉన్న అమూల్యమైన వాస్తవం ఏంటంటే యేసుప్రభు వారు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేస్తే శోధనలో పడము, ప్రార్థన చేయకపోతే ఎడబడతాం. ఇంట్లో బాగా ఎలుకలు వస్తున్నాయి. ఆ ఇంటి యజమానురాలు బాగా ఆలోచించింది, ఎలుకలు ఎట్టబట్టుకోవాలా? 2 విసిగిస్తున్నాయండి మా ఇంట్లో, ఎట్టబట్టుకోవాలా ఆలోచించింది. ఎలుకలు బోన్ తెచ్చింది. ఏం తీసుకొచ్చింది? ఎలుకలు బోన్ అమ్ముతారుగా, తెచ్చి దానికి ఎండు చేప ఒకటి పెట్టింది, దాని లోపల తగిలిచ్చి. ఎలుక రాత్రిపూట లైట్ ఆఫ్ చేయగానే ఏం చేసింది? అటు ఇటు తిరిగి వచ్చింది. ఏడకొచ్చింది? సరిగ్గా ఆ బోన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బాగా వినండి, ఆన్సర్ మీరే చెప్పాలి, బాగా శ్రద్ధగా వినండి. బోన్ దగ్గరికి వచ్చింది ఎలుక. వాస్తవంగా రోజు లేదు బోను. ఎలుక ఏమనుకోవాలి చెప్పండి? ఇదేదో కొత్తది ఏదో తెచ్చింది అమ్మగారు, నా కోసం తెచ్చిందేమో, లేకపోతే ఏదో నన్ను పట్టుకోవడానికి తెచ్చిందేమో అని ఏమనుకోవాలి? చూసి
పక్కకి వెళ్ళిపోవాలి, డేక్షా మీద పడి తినాల్సింది. కానీ ఈ ఎలుక పక్కకి వెళ్ళకుండా అమ్మగారు ఏం పెట్టారు, ఆ ఎలుక బోన్లో ఎండు చేప మొక్క. ఆ చేప మొక్క వాసన తగలగానే పక్కకి వెళ్ళిపోదామా ఎలుక అనుకుంటుంది బయటుండి. దాని ఫ్రెండ్ కూడా వచ్చింది, ఏంది ఇక్కడ ఉన్నావు? లేదు అమ్మగారు ఏదో కొత్తది తెచ్చింది ఇంట్లోకి. ఏం తెచ్చింది? బోన్ తెచ్చింది. ఈ బోన్లో ఏముంది? చేప ఉంది. కానీ మన కోసం అన్నం కూరలు మాత్రం డేక్షాలు మాత్రం ఆడే ఉన్నాయి. ఎందుకులే ఇది మనకెందుకులే అని పక్కకి వెళ్ళిపోతే పాపం రెండు బతికే. కానీ ఆలోచించుకొని ఏం చేసింది చెప్పండి? చెప్పండి, లోపలికి వాసన వస్తుంది, ఆ చేప మొక్క తింటే పోవాల, ముందు అది తింటే పోవాలని గబక్క లోపల పోయి ఏం చేసినాయి, దాన్ని పీకిని ఇట్లా. అది పీకగానే ఏం పడింది? బోను పడిపోయింది, చిక్కిపోయింది. శోధన వచ్చినప్పుడు పౌలు రాస్తాడు, శోధనలో తప్పించుకునే మార్గం కూడా ఉంది. ఒక అబ్బాయి వచ్చి నిన్ను విసిగిస్తున్నాడు, నీ యవన జీవితాన్ని కాపాడుకోవలసిన ధర్మం నీకుంది. నీ దేహాన్ని నువ్వెంత పవిత్రంగా కాపాడుకుంటావో, నీ శరీరంలో అవయవాలు నువ్వెంత పవిత్రంగా కాపాడుకుంటావో పైనున్న దేవుడు చూస్తాడు, దేహం ఇచ్చిన దేవుడు చూస్తాడు, అవయవ నిర్మాత చూస్తాడు. నా బిడ్డ నా కొరకు సాక్షిగా నిలబడింది. శోధనలు వచ్చినా, పాపం చేయడానికి అవకాశం వచ్చినా యోసేపులాగా తన దేహాన్ని కాపాడుకుంది. కాబట్టి ఈ బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, దేవుడు చూస్తాడు. కానీ ఏం చేస్తాడు సైతాను? శోధనలో తప్పించుకొని మార్గం ఉంటుంది, శోధనలో పడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావంటే ఈ ఎలుకలు కానీ ఎండు చేప వాసనకి లొంగిపోయినట్టుగా శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా దేనికి లొంగిపోతున్నావు? శోధనకే లొంగిపోతున్నావు. పైనున్న దేవుడు గమనిస్తున్నాడు నిన్ను. ఈ అమ్మాయి బ్రతికింతే, ఈ అబ్బాయి బ్రతికింతే, వాక్యం వింటారు, ప్రార్థనకి వెళ్తారు, జీవితాలు మారవింతే, పరిస్థితి ఇంతే, వీళ్ళు ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉండాలని దేవుడు కూడా చూసి నిన్నేం చేస్తాడు తెలుసా? ఆశీర్వదించే దేవుడు కూడా ఆశీర్వదించలేడు, నీ ఆరోగ్యాన్ని మార్చలేడు, నీ స్థితిగతులు మార్చలేడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చలేడు. కారణం ఏంటంటే ప్రభు కోసం చిన్న శోధన జయించలేకపోతున్నావు, అబద్ధాలు మానుకోలేకపోతున్నావు, అవయవాలు జీవితంలో కాపాడుకోలేకపోతున్నావు కదా. ఎన్ని ప్రార్థనలకు వెళ్తే ఏం లాభం, ఎన్ని వీడియోలో పడితే ఏం లాభం? శోధన వస్తుంది, రాదని యేసయ్య కూడా చెప్పలా. యేసుప్రభు అందుకని చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి. అంటే మీరు ప్రార్థన చేసే వాళ్ళైతే మీకొచ్చే శోధనలు ఖచ్చితంగా జయిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు శోధనలో పడిపోతున్నారంటే వాడెవడో ఫోన్ చేస్తే, వాడెవడో చాటింగ్ చేస్తే, వాడెవడో మెసేజ్ పెడితే, వాడెవడో అక్కడికి రమ్మంటే, వాడెవడో ఆడికి రమ్మంటే, ఆమె ఎవరో ఈడికి రమ్మంటే మీరు శోధనలో లొంగిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేసుకోవట్లేదు కదా. ఆ మాట చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. పౌలు రాస్తాడు, ఆ మాట చదవండి అమ్మా, ఆ మాట బాగా చదవండి స్పష్టంగా. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప దేవుడు మనకిచ్చేది మనుషులందరికి వచ్చేదే వస్తుంది కదా, అందరికి వచ్చేవి వస్తాయి. తర్వాత దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా, అంటే శోధన వచ్చినప్పుడు ఏముంటుంది? శోధనలో నుండి బయటకు వచ్చే మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం చూడాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి పాస్టర్ గారు? భర్త తిడుతున్నాడండి, భార్య అవమానపరుస్తుందండి, ఇంటి పక్కన వాళ్ళు హేళన చేస్తున్నారండి,
పెనిన్నా విసిగిస్తుందండి, నా సవితి విసిగిస్తుందండి, అనరాని మాటలన్నీ అంటున్నారండి, జీవితమే ఎందుకు అనిపిస్తుందండి, నా బ్రతికే ఎందుకు అనిపిస్తుందండి, చిన్న పిల్లలు కూడా నన్ను హేళన చేస్తున్నారండి, బ్రతుకే ముగించేసుకుందాం అనుకుంటున్నా పాస్టర్ గారు. శోధన అంటే అదే, సైతాన్ అలాగే శోధిస్తాడు. ఇంకెందుకు నీకు బ్రతుకు, ఇంకెక్కడ గౌరవం నీకు, ముగించేసుకుంటే పోలా, జీవితాన్ని ముగించేసుకుంటే పోలా, నీ బ్రతికింతటితో అయిపోతుంది కదా. దేవుడు ఏం చెబుతాడు తెలుసా? ఏయ్ పిచ్చిదానా, ప్రభు ఆ సమయంలో చెప్పే మాట తెలుసా? చిన్న మాటకి అలుగుతావా హాగరు, చిన్న మాటకే ఇంటిగా నుంచి వెళ్ళిపోతావా హాగరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, అక్కడికి వెళ్తావా, ఆడ కాపురం పెడతావా, ఆడకపోతావా ఛీ, అది కాదు జీవితం అంటే. నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగిమణిగుండు, తగ్గించుకొనుండు, ఒకరోజు వస్తుంది ఉందిలే దీవెన, నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చేదాకా అణిగిమణిగుండు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అట్లా మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన యొక్క మొదటి విశిష్టత ఏంటో తెలుసా? శోధనలో నుంచి బయటకు వచ్చే ఒకే ఒక్క మార్గము దేనికుంది? ప్రార్థనకుంది. విశ్వాసి దేవుని బిడ్డ ప్రార్థన చేస్తే ఈ ఉదయకాలం నీ చుట్టూ ఎటువంటి శోధనలు ఉన్నాయో. కొంతమంది నాకు చెప్తారు, అన్న ఉద్యోగానికని బయటకు వస్తున్నాను, వస్తే ఏం జరిగిందమ్మా, నన్ను వెంటబడుతున్నాడన్నా, మా బాసే వాడు నా దేహాన్ని కోరుకుంటున్నాడన్నా, బ్రతకాలి, బయటికి రావాలి, ఉద్యోగం చేయాలి, మరి ఎలా జీవించే చెప్పు. అక్కడే ప్రార్థన చేసుకో. అబీమేలును మూసినట్టుగా వాడి నోరు మూస్తాడు దేవుడు, వాడి నోరు మూస్తాడు. ప్రార్థన శోధన తప్పిస్తుంది. విశ్వాసి దేవుని బిడ్డ ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? యేసయ్య చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే గంభీరమైన సత్యం ఏంటంటే, శోధనలో పడకుండా చేసేది ఏంటి చెప్పండి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, చిన్న ప్రార్థన కదా. ఏం పెద్ద మీరు అలా వాళ్ళు విసిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అయ్యా అనరాని మాట్లాడుతున్నారు, దిగులు పడుతున్నాం, ఏం బాధపడద్దు. చిన్న మాట చెప్పండి యేసయ్య, పలానాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు యేసయ్య, భయంకరమైన శోధన నా బ్రతుకులో, విసిగిస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. కాబట్టి ప్రార్థన చేసేవారు శోధనలో లొంగిపోరు. మరి ప్రార్థన చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేయని వారు శోధనకి ఏమైపోతారు? లొంగిపోతారు. శోధన జయించేది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. శోధన జయించేది ఏం చెప్పండి? ప్రార్థన మాత్రమే. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? విశ్వాస జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు మనకి సైతాను ఏదో ఒక రీతిగా మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. మన ఆత్మకు విమోచన దొరికింది కానీ దేహానికి విమోచన జరగల. ఇంకా యేసయ్య రాకడలో దేహ విమోచన జరిగిద్ది. ఆయనను చూచినప్పుడు ఆయనను పోలి ఉంటామో, ఆయన మహిమ శరీరాన్ని దాల్చుకుంటాం. అప్పుడు ఆ శరీరానికి ఏ శోధన లొంగిపోదు. అప్పటి వరకు మనం ఈ లోకంలో శ్వాస ముగించేంత వరకు, ఆయన రాకడొచ్చేంత వరకు, దేహ విమోచన జరిగేంత వరకు ఈ దేహాన్ని ప్రభు కోసం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే శోధనలో లొంగిపోకుండా ఉండాలంటే మెలకువగలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. దేవుని బిడ్డలు కానీ పాపం చేయకుండా బ్రతికితే యోసేపును ఆశీర్వదించినట్టుగా దేవుడు మిమ్మల్ని, మీ ద్వారా మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యోసేపును ఆశీర్వదించడానికి యోసేపులో దేవుని భయమే. పాపం చేయకూడదు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి అవమానం తేకూడదు అనుకున్నాడు. అంతే, మనసులో పారిపోయాడు. అవకాశం వచ్చింది, దేవుడు చూశాడు, పైనున్న దేవుడు చూశాడు. మనం దేవుని కోసం చేసే ప్రతి చిన్న త్యాగం అనండి. ఆ మాట చెప్పండి నాతో, మనం అనండి.
మనం అనండి గట్టిగా, దేవుని కోసం చేసే ప్రతి చిన్న త్యాగం ఎవరు చూస్తారు? చెప్పండి గట్టిగా, ఎవరు చూస్తారు? ఈరోజు 10:30కే ఉపవాస ప్రార్థనకు వచ్చావు, అది త్యాగం నీ బ్రతుకులో, దేవుడు చూస్తాడు. ఆదివారం ఆరాధనకు 9:30కే వస్తున్నావు, అది త్యాగం, దేవుడు చూస్తాడు. దేవుని కోసం మోకరిస్తున్నావు, నీ కాళ్ళు మోకరిస్తున్నాయి మందిరంలో, దేవుడు చూస్తాడు. అది చప్పట్లు కొడుతున్నావు, దేవుడు చూస్తాడు. దేవుని కోసం పాడుతున్నావు, నువ్వు దేవుని కోసం చేసే ప్రతి చిన్న త్యాగం దేవుడు చూస్తున్నాడు. ఆయన ఒకరోజు నీకు ఏది ఇవ్వాలో ఇస్తాడు. అందరితో కలిసి కూర్చున్నావు, కింద కూర్చున్నావు, ఆరాధన చేయటానికి తగ్గించుకొని కూర్చున్నావు, దేవుడు చూస్తాడు. లోకంలో మనం ఎవరుమైనా మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభు కోసం మనం చేసే ప్రతి చిన్న త్యాగం అది మనకి యాడైద్ది, ఆశీర్వాదం అయింది. మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు ఆశీర్వాదం అయింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రార్థన శోధనలు జయించేటట్టుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? మొదటి విషయం దేనికోసం చెప్పండి? శోధనకు లొంగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన. రెండో విషయం చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం. యేసు ప్రభువు వారు చెప్పినయే అద్భుతమైన విషయాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. వారు విసుకక, ఇప్పుడు మళ్ళా ఎవరు? వీళ్ళెవరు? వారు అన్నాడు యేసయ్య. ఎవరు వారు? వెరీ గుడ్, శిష్యులతోనే యేసయ్య చెప్పింది ఈ మాటలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు, అంటే ప్రార్థన చేసేవారు జీవితంలో ఏం చేయలేరు? చెప్పండి ఆ మాట. విసుక్కోలేరు. కొంతమందికి జీవితం మీద విసుకొచ్చేసింది. మొన్న ఒక పిల్ల అంటుంది, ఎందుకమ్మా నీ దగ్గర ఉండే దానికన్నా త్వరగా పెళ్లి చేసి పంపు, ఆడన్న బతికి ఆడన్న చేస్తా. ఆ పిల్లకి ఎంత విసుకొచ్చింది చూడు, వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మకాడు విసుకొచ్చింది. త్వరగా పెళ్లి చేసి పంపు, నీ దగ్గర ఉండే. అబ్బా ఏం విసికిస్తావో, ఆ మాటలతో ఎంత విసికిస్తావో. విసుగు విశ్వాస జీవితంలో కూడా విసుగు ఒక చీకటి అధ్యాయం. ఫెయింట్ నాట్. వారు విసుకక. కొంతమందికి జీవితం మీద విసుగు వచ్చింది, విరక్తి వచ్చింది. నీకు విసుగు వచ్చింది అంటే నువ్వేం చేయట్లేదు తెలుసా? ఏం చేయట్లేదు? ప్రార్థన చేయడం. అదే అదే నువ్వు ప్రార్థన చేసే విశ్వాసమైతే ఏం చేయలేవు? విసుక్కోలేవు. జీవితం ఆస్వాదిస్తావు, బ్రతుకును ఆస్వాదించాలి. క్రైస్తవుడు జీవితాన్ని ఆస్వాదిస్తాడు. తెలుసా? మీకు తెలుసా అసలు జీవితం ఎంత గొప్పదో తెలుసా? జీవితం ఎంత విలువైనదో తెలుసా? దేవుడు మనకిచ్చిన జీవితం యొక్క విలువ తెలుసుకొని బ్రతుకును ఆస్వాదిస్తాడు నిజ క్రైస్తవుడు. కానీ నీకు 30 ఏళ్ళకే నేను అడిగా, అమ్మ దేవుడు వాస్తవంగా మనకి ఎంత ఇచ్చాడో తెలుసా? మానవుడికి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలుసా? తెలియదు కదా. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. అమ్మలారా మీ బైబిల్ చూసుకోండి అమ్మలారా. ఆదికాండం 6వ అధ్యాయం తీశారమ్మా. 3వ వచనం చదవండి. వాదించదు, అయినను వారి దినములు. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? పాస్టర్ ఫిలిప్పా? మోషేనా? ఎవరు? ప్రవక్తలా? సాక్షాత్తు దేవుడు చెప్పాడు. వారి దినములు ఎన్ని సంవత్సరాలు? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంత? 120 సంవత్సరాలు. నేను కొంతమంది పిల్లల్ని అడిగా, అమ్మా నువ్వు ఎంతకాలం బతకాలనుకుంటున్నావు? ఆ పిల్లనింది, సరిగ్గా 44 ఏళ్ళు బతికితే చాలు పాస్టర్ గారు. నేను దేవుడిచ్చిన ఆయుష్ ఎంత చెప్పు చెర్రి? 120, 120 ఇయర్స్ అనండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు? 120 ఇయర్స్. ఈ అమ్మాయి ఎంత బతికితే చాలంటుంది?
40 ఏళ్ళకే విసుగుపోయింది ఆ అమ్మాయికి జీవితం మీద. ఇంకొక అమ్మాయిని అడిగా, అమ్మ నువ్వు ఎంతకాలం బతకాలనుకుంటా? సరిగ్గా 50 ఏళ్ళు బతికితే చాలు పాస్టర్ గారు. దేవుడిచ్చింది 120 సంవత్సరాలమ్మా. 120 ఏళ్ళు బతకాలని చెప్పాడు దేవుడు. దేవుని కొరకు బ్రతికితే ఆయుష్ ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. జీవితం యొక్క విలువ తెలియదు కాబట్టి, జీవితం యొక్క మకరందాన్ని ఆస్వాదించలేదు కాబట్టి మీకు విసుగొచ్చింది. మీరు ప్రార్థనా పరులు కాదు కాబట్టి విసుగొచ్చింది. బ్రతకాలి, మనం ఎక్కువ కాలం బ్రతకాలి. దేనికోసమో తెలుసా? మనము బ్రతుకుతూ ఇతరులను బ్రతికించాలి. అది దేవుని ఆశ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను బ్రతుకుతూ నాలాగా అనేక మందిని బ్రతికించాలి, దేవుని కోరికది. విసుగు రాకూడదు, విసుగు రాకూడదు కదా. దేవుని బిడ్డలకు అస్సలు రాకూడదు. నీకు విసుగొచ్చిందంటే నువ్వు ప్రార్థన చేయటం లేదనమాట. ప్రార్థన విసుగు లేని జీవితాన్ని ఇస్తుంది. ప్రార్థించేవారు విసుక్కోరు, జీవితం మీద విసుక్కోరు, కుటుంబం మీద విసుక్కోరు, బిడ్డల మీద విసుక్కోరు, ఉద్యోగంలో విసుక్కోరు, సంఘం మీద విసుక్కోరు, సేవకుల మీద విసుక్కోరు. ప్రార్థించే వారిలో విసుక్కు ఉండదు, వినయం ఉంటుంది. అదే వారి జీవితాలకు ఆశీర్వాదము. విసుక్కుంటున్నావంటే చి 10 మంది చూడు, చి ఏం సాంబార్, ఈ సాంబార్ చి. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. సంధ్యక్క యాడ్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మోషే దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? ఎప్పుడే చేపలు, కీరకాయలు, దోసకాయలు, సొరకాయలు, ఉల్లిపాయలు కూడా ఈయన నోరు చూడు సప్పగా చేసావు. విసుగొచ్చింది వాళ్ళకి. దేవుని బిడ్డలకి అసలు విసుగు రాకూడదు. అసలు వాళ్ళు స్టవ్ ఏమైనా వెలిగిస్తున్నారమ్మా? వాళ్ళు స్టవ్ ఏమైనా వెలిగించారా? హెచ్పి గ్యాస్ ఏమైనా వచ్చిందా వాళ్ళకి? సిలిండర్లు ఏమైనా ఉన్నాయా? స్టవ్లు ఏమైనా ఉన్నాయా? పొద్దున్నే పోతున్నారు, మన్నా గురుస్తుంది, కమ్మగా తెచ్చుకుంటున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు, సాయంకాలం దాకా తింటున్నారు. మళ్ళీ పొద్దున్నే డేక్షా పోతుంది, డేక్షా నిండా తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. అమ్మాయి అసలు అట్లాంటి జీవితం అయితే మనకి ఎంత బాగుండవు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లా జీవిస్తున్న వాళ్ళు కూడా విసుకొచ్చి మోషే దేవుని సన్నిధిలో అడిగాడు, ఏందయ్యా వీళ్ళ విసుకు, వీళ్ళ మాటలు ఏంటంటే, అబ్బా ఒకడేమో నా దగ్గరికి వస్తాడు. మోషే దగ్గరికి వెళ్తారు వీళ్ళు కావాలనే. ఏందిరా మీకు పొద్దున్నే మోషే అడుగుంటాడు, ఏందిరా పొద్దున్నే, ఏం చేపలు, ఏం కీరకాయలు, ఏం దోసకాయలు, ఏం ఉల్లిపాయలు, ఏం సొరకాయలు, ఏంది పొద్దుగు. మోషే అడిగాడు, ఏందయ్యా? సరే వాళ్ళ కోసం పూరేడు పిట్టలు కురిపిస్తానని చెప్పని దేవుడు పిట్టలు కురిపిస్తే ఆ పిట్టల మాంసం తింటూ ఉండగానే ఒకడికి ముక్కుల్లో నుంచి, ఒకడికి నోట్లో నుంచి, చెవుల్లో నుంచి వచ్చి చచ్చిపోయారంట. విసుగు భయంకరమైన జీవితాన్ని పాడు చేస్తుంది. జీవితంలో ఎప్పుడు విసుగు రాని బాగా. ప్రార్థించే విశ్వాసి విసుక్కోడు. మోషే గురించి రాశారు బైబిల్లో. మోషే భూజనులందరి దృష్టిలో మిక్కిలి సాత్వికుడు, విసుగు లేని జీవితం ఇచ్చేది ప్రార్థన. ప్రార్థించే విశ్వాసి ఎప్పుడు వినయంతోనే నడుచుకుంటాడు కానీ విసుక్కోడు. నీకు విసుగొచ్చిందంటే, జీవితం మీద విసుగొచ్చిందంటే నువ్వు ఎక్కడో ప్రార్థన చేయటంలా. నీ ఇంట్లో ప్రార్థన లేదు, అందుకనే నువ్వు విసుక్కుంటున్నావు. చిన్నదానికే విసుక్కుంటున్నావు, ప్రతి చిన్నది తట్టుకోలేకపోతున్నా, విసుగొచ్చేస్తుంది. ఏంది ఎవరికి ఇన్ని కష్టాలు? దేవుని బిడ్డలారా, మనకంటే ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు ఉన్నారు. అసలు యోబుకు వచ్చిన శ్రమలు మనకు వచ్చినాయా? అసలు చెప్పుకుంటేనే, యోబు జీవితం చెప్పుకుంటేనే తరగని అధ్యాయం అది. ఒక్క రోజులు అన్నీ బోల్ని ఏంటంటే, అంతేకాదు దేహానికి కూడా ఏమొచ్చింది చెప్పండి? గజ్జి వచ్చిందండి. చిల్ల పెంకు పెట్టుకొని ఏం చేస్తున్నాడు యోబు? గీక్కుంటున్నాడండి, బూడిదలో కూర్చున్నాడండి. యోబు భార్య ఆ పరిస్థితి చూసి దగ్గరకు వచ్చేది తెలుసా? ఇంకా బతకడం ఎందుకయ్యా, దేవుని దూషించి చచ్చిపో. యోబు ఏమన్నాడు తెలుసా?
మూర్ఖురాలు మాట్లాడతా, ఎందుకట్ట మాట్లాడతా? మంచిదే యోబు భార్య, కానీ కొన్నిసార్లు విసుగు. ప్రార్థించే విశ్వాసి విసుక్కోడు. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? భారంగా ప్రార్థన చేసేవాళ్ళు ఏ విషయంలో ఏం చేయరు? విసుక్కోరు. కాబట్టి ఈరోజు నుంచి మిమ్మల్ని విసికిస్తున్నది ఏదైనా సరే యేసు నామములో అది తొలగిపోవునుగాక. ప్రార్థన ద్వారా విసుగు మీరు జయించుదురుగాక. గట్టిగా చెప్తే కదా అసలు అది జుర్రుకోవాలి. సేవకుడి నోట్ల నుంచి బలంగా ఒక మాట బాణంలాగా వస్తుందంటే అది జుర్రుకోవాలి. విసుగు అనేది యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రార్థన ద్వారా విసుగు జయించుదురుగాక. ఒకటి శోధన జయించేది ప్రార్థన, విసుగులేని జీవితం ఇచ్చేది ప్రార్థన. మూడో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు మీరు అంటే యేసయ్య, మళ్ళీ ఇక్కడ ఎవరు? మీరు శిష్యులు, మనమే, మనతోనే. మీరు ప్రార్థన చేయనప్పుడు హల్లెలూయా. చూడండి, గంభీరమైన విషయం. కొంతమంది ప్రార్థన చేస్తారు, లేకపోతే నటిస్తారు. ప్రార్థనలో నటన ఉండకూడదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి. యేసయ్య చెప్పిన గంభీరమైన సత్యం. ప్రార్థన చేసే విశ్వాసి నటించడు. ప్రార్థనలో నటన లేదు, వేషధారణ లేదు ప్రార్థనలో. భక్తి ఎందుకంటే కదా, ఒక చక్కటి మాట మనం చూస్తాం, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి కదా. భక్తి చేసేది ఎందుకంటే దేవుడు చూడాలని. మందిరానికి వచ్చేది ఎందుకంటే దేవుడు చూడాలని. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారులు ఎలా చేస్తారో తెలుసా? వేషధారులు ఏం చేస్తారు? మనుష్యులకు కనబడవలనని, చెప్పండి, మనుష్యులకు కనబడవలని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి, బాబా ఈ రోజుల్లో ఏది చేసినా పక్కింటి ఆంటీ చూడాలి, పక్కింటోళ్ళు చూడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి. వస్తీని మనం మెచ్చుకోవచ్చు. వస్తీ ఎవరు? మళ్ళీ వస్తీ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు భార్య 127 సంస్థానాలకు రాని. ఎందుకు మెచ్చుకోవచ్చో చెప్తా వినండి. ఈ రాజు ఒకరోజు పొగరబెట్టి సామంత రాజుల్ని అందరిని పిలిపించి, వస్తీ అందగత్తె, సౌందర్యవతి, మంచి అందగత్తె వస్తీ రాణి, నా రాణి యొక్క అందము ఎవరికి చూపించాలనుకున్నాడు? ఆ సామంత రాజులకి, పక్కనున్న రాజులకి చూపించాలనుకున్నాడు. వస్తీ అనేది నేను చచ్చినారా నాటి పని చేయను. షబాష్ అని హ్యాట్సాప్ చెప్పాలి మనం. వెంటనే తీసేసాడు. ఉద్యోగం పోయింది, రాణి పోస్ట్ పోయిన పర్లా. దేవుని కొరకు, మనుషుల కోసం కాదు నేను బతికేది. మనుషులకు కనబడాలని కాదు. ప్రార్థన మనుషుల కోసం కాదు. సాక్ష్యం చెప్పేది మనుషుల కోసం కాదు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని కాదు ప్రార్థనకు రావాల్సింది. పరమందు ఆశీనుడైన నా దేవుడు నా ప్రార్థన వింటే చాలు. యేసయ్య చూస్తే చాలు, యేసయ్య వింటే చాలు. ప్రార్థనలో నటన లేదు. నటించేవారు ప్రార్థన చేయలేరు. వాళ్ళు అసలు ప్రార్థనా పరులే కాదు. భాషలతో మాట్లాడచ్చు, పెద్ద పెద్దగా అరవచ్చు, లేకపోతే నువ్వు అందరి ముందు పెద్ద భక్తి పర్రాలు కావచ్చు. కానీ ప్రార్థన, నిజమైన ప్రార్థన నటన కోరుకోదు. మనుషుల కోసం కాదు మనం ఏది చేసినా. ఈరోజు మందిరానికి రావడానికి కూడా మనుషుల కోసం,
వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో. మనుషుల కోసం కానే కాదు. మనం ఏది చేసినా, పౌలు అంటాడు కదా, మీరేమి చేసినాను ప్రభువు నిమిత్తమే, హల్లెలూయా, ఆయన మహిమ కొరకు చేయండి. అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు, అప్పుడు ఆయన వింటాడు మీ ప్రార్థన. నిజమైన ప్రార్థనలో నటన లేదు. ప్రార్థన వేషధారణ కోరుకోదు, భక్తి వేషధారణ కోరుకోదు, సాక్ష్యం వేషధారణ కోరుకోదు, బైబిల్ చదివేది వేషధారణ కోరుకోదు. యేసుప్రభు అందుకని అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రి, కదండి, ఆయన చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఆయన చూస్తే చాలు నా భక్తి, ఆయన చూస్తే చాలు నా జీవితం, ఆయన చూస్తే చాలు నా బ్రతుకు, ఆయన కనుదృష్టికి నేను ఇష్టంగా ఉంటే చాలు, కదండి. ప్రార్థన నటన కోరుకోదు. మూడో విషయం, ప్రార్థనలో ఏమి లేదు, వేషధారణ లేదు, వేషధారణ లేదు. మూడు విషయాలు విన్నాం. ప్రార్థించేవారు శోధనలో పడిపోరు. రెండవది, ప్రార్థించేవారు జీవితంలో విసుక్కోరు. మూడవది, ప్రార్థించేవారు వేషధారులుగా ఉండరు. నిజమైన ప్రార్థన. త్రోవ పక్కన ఉన్నాడు భిక్షగాడు, యేసుప్రభువారు వెళ్తున్నాడు త్రోవలో. ఏందయ్యా ఈ రోడ్డు ఇంత రద్దీగా ఉంది, దావీదు కుమారుడు యేసయ్య వెళ్తున్నాడు, ఈ త్రోవలో వెళ్తున్నాడు ఆయన. అయ్యో అయ్యో అవకాశం వచ్చింది, ఇక నేను ఆగిపోను, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దాటిపోవద్దయ్యా, దాటి మెస్సయ్యా. తోపక్కలో ఉండి కూడా వాడు దేవుని, నిజమైన దేవుని ఆరాధన చేసి, ప్రార్థన నటన కోరుకోదు. నాలుగో విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో మీ విన్నపములు దేవునికి. నాలుగవది, ప్రార్థించేవారు చింతించరు. ప్రార్థించేవారు చింతించరు. మనం చింతతోనన్నా జీవిస్తాం, లేదా ప్రార్థన అన్నా చేస్తాం. ప్రార్థన చేస్తున్నాము అంటే చింతించం, అంతే. యేసయ్య చెప్పాడు, దేనిని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి. ప్రార్థన చేసేవారు చింతించడు కదా, ప్రార్థించేవారు చింతించరు. డోంట్ బి యాంగ్షియస్, చింత లేదు. యేసయ్య బిడ్డలు అసలు చింతించరు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవై చింతించు. ఈరోజు చిన్న చిన్న విషయాలకి చింతిస్తున్నావంటే కదా, ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం, పిల్లల కోసం, ఉద్యోగాల కోసం. యేసయ్య బిడ్డలు అస్సలు చింతించరు. ప్రభు ఉన్నాడు కదా, యేసయ్య ఉన్నాడు కదా, నాకేమి కొదువా. దావీదు ఆ మాట ఎవరికన్నా, యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు. ఒక భక్తుడు ఇట్లా చదివితే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగుదు అన్నాడట. చింత లేదు, చింత లేదు. పాడు చేయాలి మనల్ని, మన విశ్వాసాన్ని ప్రక్కకు నెట్టాలి. సైతాన్ని ఏం చేసినా దేవుని బిడ్డలు ఏం చెబుతారు తెలుసా, నాకు యేసయ్య ఉన్నాడు కదా. చిన్నప్పుడే పాడుతాం, సైతానా పారిపో, సైతానా పారిపో, నీవేమి చెయ్యలేవుగా, యేసే నా నాయకుడు, యేసే నా నాయకుడు, నీవేమి చెయ్యలేవుగా. ఒంటిగా ప్రార్థింతు ఇతరులతోనూ, ప్రభు కోసం జీవింతును, సైతాన పారిపో. సైతాన్ అట్లా ఏదో ఒకటి పుట్టిస్తాడు. నేను బయలుదేరుతున్నా, కారు ఆగిపోయింది,
యేసుబాబు అట్లా స్టార్ట్ చేసి కారులో ఆయిల్ అయిపోయింది, స్టార్ట్ కావట్లేదు పాస్టర్. ఆయిల్ తెచ్చిపోసాను, బ్యాటరీ అయిపోయింది. మొన్నగా బ్యాటరీ అయిపోయింది. ఏదో అట్లా గలిబిలి చేస్తాడు వాడు. చెప్పా, యేసయ్య ఉన్నాడు, సైతాను నువ్వేం చేయలేవు. నేను చక్కగా మందిరంలోకి వెళ్తాను, మేము నిజ దేవుని ఆరాధన చేస్తాం, మేము వస్తువులను ప్రేమించే వాళ్ళం కాదు, యేసయ్యను ప్రేమించే వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు యేసయ్య ఉన్నాడు. ఏదో ఒకటి అట్లా పెడతాడు. అట్లా మీరు కూడా ప్రార్థనకు రావాలనుకున్నారు కదా, మీకు కూడా ఏదో ఒక చింత అట్లా పెట్టుంటాడు. గట్టిగా చెప్పాలి, నువ్వేం చేయలేవు, ఈ చింత నువ్వేం చేయలేవు. యేసయ్య ఉన్నాడు. నిజ దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఆయన ఆరాధన చేయడానికి వెళ్తున్నా, ఇదిగో యేసునామములో అది పటాపంచలు అవ్వాల్సిందే. విశ్వాసం. నిజమైన ప్రార్థన చేసేవారు చింతించరు కదండి. దావీదు ఇంతోడు. దావీదు ఎంత తెలుసా? ఇంతోడు. గొల్యాతు ఎంతోడు తెలుసా? అంతోడు. దావీదు సౌలుతో అంటున్నాడు, రాజా వీని నేను జయిస్తా. ఎట్లా? నీకెందుకు? నేను గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం వచ్చింది, సింహాన్ని చంపేశా. నా దేవుడు సింహపు నోట్లో నుంచి నన్ను తప్పించాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చంపేశా. నా దేవుడు ఎలుగుబంటి నోట్లో నుంచి నన్ను తప్పించాడు. అలాంటి నా దేవుడు, నా నిజ దేవుడు, జీవం కలిగిన నా దేవుడు సున్నతిలేని ఫిలిస్తీ నోట్లో నుంచి నన్ను తప్పిస్తాడు, నేను జయిస్తా. సౌలు భయపడిపోయాడు. మీ అన్నోళ్ళంతా ఆర్మీలోనే ఉన్నారు, మీ అన్నోళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు ఎత్తు లావుటోళ్ళు, నేను వాళ్ళ లాటోని కాదు. సరే ఇదిగో నా డ్రెస్ వేసుకో, నా డ్రెస్ వేసుకో, నా కత్తి తీసుకో, ఇదిగో ఇదిగో ఈ ఈట తీసుకో, ఈ డాల్ తీసుకో, ఇదిగో ఈ ఆర్మీ డ్రెస్ వేసుకో. నాకు ఏమొద్దు, మొయ్యలేను కూడా. మరి ఎట్టబోతావురా వాడి మీదకి? నువ్వు చూస్తా ఉండు, నువ్వు చూస్తా ఉండు. వెళ్ళాడు. ఏం తీసుకున్నాడు చెప్పండి? 5 రాళ్ళు తీసుకుని. ఏట్లో ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకుని. 5 రాళ్ళతో యుద్ధం చేయలేదుగా. 5 రాళ్ళతో యుద్ధం చేయలేదు. ఎన్ని రాళ్ళు? ఒక్క రాయితోనేగా. గొల్యాతు చచ్చిపోయింది. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు ఇసిరాడా? తెలిసిన వాళ్ళు చెప్పండి, 5 రాళ్ళు ఇసిరాడా? ఎన్ని రాళ్ళతో కొట్టాడు? ఒక్క రాయి అన్న వాళ్ళు ఒక్కేళ్ళు చూపించండి. ఒక్క రాయితో చంపాడు అన్నవాళ్ళు గట్టిగా గట్టిగా ఒక్క రాయితో చంపాడు అన్నవాళ్ళు. మరి మిగతా 4 రాళ్ళు ఏమైనాయి? ఆ మిగతా 4 రాళ్ళు ఏంటో తెలుసా? అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 ఆ చిక్కంలో ఉన్నాయి కాబట్టి ఒక్క రాయితో శత్రువుని జయించాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో ఈ 4 ఉన్నాయి. అపొస్తలుల బోధ, వాక్యం ఉంది, సహవాసం ఉంది, దేవుని మందిరం అంటే ఎక్కడ లేని మక్కువ, రొట్టె విరుచుట, ప్రభువును మరిచిపోలేదు, ప్రార్థన ఉంది. ఈ 4 చిక్కంలో పెట్టుకున్నాడు కాబట్టి ఒక్క రాయి సరిపోయింది దావీదుకి. అర్థమైందా? చిన్నోడే చింత లేకుండా పోయాడు, ఒక్క రాయితో కొట్టాడు, చచ్చిపోయాడు దావీదు. దేవుని బిడ్డ, ప్రార్థించే విశ్వాసి భయపడడు, చింతించడు. చింతపడుతున్నావా? ఏసీ మొన్నటి నుంచి రావట్లేదు ఫస్ట్. మన చింతలన్నీ అటాటి ఉంటాయి. నేను చెప్తా, ఈ ఎండకి ఏసీ రావట్లేదు ఫస్ట్. చర్చిలో కూడా ఏసీ ఉంటే అబ్బో కాస్త చల్లగా నిద్రపోయేవాళ్ళు. పిల్లలు ఏమైపోతారేమో, ఏం కాదు. యోసేపు దగ్గరికి, యాకోబు దగ్గరికి పిల్లలు తీసుకొస్తారు. ఆదికాండం ఈరోజు నాది 50వ అధ్యాయం అయిపోయింది. దేవుని కృప, అసలు అద్భుతమైన విశిష్టమైన లక్షణాలు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎవరు యోసేపు? యాకోబు కళ్ళు కనబట్లా అడుగుతున్నాడు, నానా ఈ ఐగుప్తు దేశంలో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నాన్న వీళ్ళు. దేవుని దగ్గర ఏది చెప్పినా ఫరో అడిగాడు, నువ్వు కలల భావం చెబుతావంటగా. కలభావం చెప్పేది నేను కాదయ్యా, నా దేవుడు అవకాశం ఇస్తేనే చెప్పగలను. కలభావం చెప్పే దగ్గర దేవుడే. ఎవరయ్యా ఈ పిల్లలంటే పిల్లల దగ్గర దేవుడే. నన్ను జ్ఞాపకం చేసుకో, నేను దేవునికి భయపడువాడును. పానదాయకుల అధిపతి దగ్గర దేవుడే.
ఎక్కడికి వెళ్ళినా యోసేపు నోట్లో నుంచి వచ్చే మాట దేవుడు దేవుడు దేవుడు. దేవుని ముందు పెట్టుకొని బ్రతికేవారు, దేవుని కొరకు జీవించేవారు ఈ లోకంలో చింతించరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో ఎలా ఇవ్వాలో యేసయ్య ఇచ్చి పెడతాడంతే. హల్లెలూయా. మనం చింతించకూడదు. ప్రార్థించే విశ్వాసి చింతించడు. ప్రార్థన చింతలన్నీ రూపుమాపుతుంది. 4 చెప్పా. 1 శోధన జయించేది ప్రార్థన, 2వది విసుకును జయించేది ప్రార్థన, 3వది నటన జయించేది ప్రార్థన, 5వది 4వది చింతను జయించేది ప్రార్థన. 5వది చూడండి, దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికై సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. తొదక సహోదరులారా, ప్రార్థన దుష్టులకు దొరకకుండా చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన దుష్టులకు దొరకకుండా చేస్తుంది. పౌలు అంటున్నాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పిస్తుంది. దుష్ట మనుషులు లోకంలో ఉంటారు. కొంతమంది దుష్టులు, కొంతమంది ఇంట్లోనే ఉంటారు దుష్టులు. మన ఎదుగుదలను ఓర్చుకోలేరు. మన ఔన్నత్యాన్ని ఎక్కడైనా దిగజార్చాలని చూస్తారు. మనమేమో ఇట్లా ఎదుగుతూ ఉంటాం కదా. వాళ్ళది తట్టుకోలేక మన గురించి లేని వార్తలు సృష్టిస్తారు. ఒక ఇంటికి వెళ్తే ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు మీకు 700 అంటగా షుగరు. ఏమో నాకు తెలియదు, 700 ఉందో 1000 ఉందో తెలియదు, కానీ కృపగల దేవుడు తప్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ కాలంతా చచ్చుబడిపోయిందంటగా. ఏమో నాకు తెలియదు, కాలు చచ్చిపడిపోయిందో ఏ కాలు ఏమైందో తెలియదు, కానీ కృపగల దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి బతికిస్తున్నాడు. హల్లెలూయా. చర్చి గురించి కూడా చాలామంది మాట్లాడారు. చిన్న చర్చి అంటగా, అది 10 మంది కూడా పట్టరంటగా. దేవుడు అందుకని గొప్ప మందిరం ఇచ్చారు. దేవుడు వాళ్ళు అనుకునే మాటలన్నిటికీ నా దేవుడు మంచి కదండి ఆరోగ్యకరమైన దేహాన్ని ఇస్తున్నాడు నాకు. హల్లెలూయా. మనుషులు అట్లా మాట్లాడుకుంటున్నారు. ప్రతి పూట ప్రతిరోజు మోకాలు లొంగి దేవునికి చేతులెత్తి ఆరాధన చేసుకునే భాగ్యం ఇస్తున్నాడు. అణువణువును నా శరీరాన్ని తాకి ప్రతి అనారోగ్యాన్ని దూరం చేశాడు యేసయ్య. హల్లెలూయా. మన గౌరవాన్ని అవమానంగా మార్చాలని ఏదో ఒకటి ఎట్లా సృష్టిస్తారో, ఎట్లా కల్పిస్తారో, ఎట్లా మాట్లాడతారో. దుష్ట మనుష్యులు చుట్టూ ఉంటారండి. దావీదు చుట్టూ ఉన్నారు దుష్ట మనుష్యులు. దుష్ట మనుష్యు చేతిలో నుంచి తప్పించబడాలంటే ప్రార్థించు. ఈరోజు నీ చుట్టూ ఎవరున్నారో. కొన్నిసార్లు భర్తే దుష్ట మనిషి, నీ బాధ అర్థం చేసుకో. భార్యే దుష్ట మనిషి, నీ గురించి అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటాడు. పిల్లలే దుష్ట మనుషులు. మన ప్రక్కన ఉన్న వాళ్ళే. ప్రేమిస్తామా మనం ప్రేమించి ఇంటికి చేర్చుకుంటామా, దగ్గర తీసుకుంటామా? ఇల్లు దాటి గడప దాటి బయటికి వెళ్ళగానే ఆ ఇంట్లో తిన్నానే వాళ్ళ ప్రేమకు నోచుకున్నానని కూడా లేకుండా మన గురించి చెడు ప్రచారం చేస్తారు దుష్ట మనుషులు. ప్రార్థన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పిస్తుంది. ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలం నీ చుట్టూ ఎవరున్నారో చూడండి. దావీదు సౌలు ఏమంటాడు తెలుసా? చూడండి, సౌలు అనే మాటలు ఎట్టుంటాయో చూడండి. మనుషులు అనే మాటలు చూడండి ఎట్టుంటాయో. దావీదుకి అవకాశం వచ్చినా క్షమించాడు. సమూయేలు బాగా చూడండి ఆ మాట. సమూయేలు ఎక్కడ? దావీదా నాయనా 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం చూడండి ఏమంటాడు. 13 నుంచి చదవండి. పూర్వీకులు సామెత చెప్పారంట. ఏం చెప్పారు? దుష్టుల చేతనే ఏం పుట్టిద్ది? దుష్టులే. రకరకాలైన పన్నాగాలు, రకరకాలైన ఆలోచన చేసేవాళ్ళు. దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టునుగా. చంపను దావీదు అన్నాడు. ఇశ్రాయేలీల రాజు ఎవరినయ్యా? చచ్చిన కుక్కలాటోని కదా. యెహోవా నీకును నాకును దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు ఏమంటాడు చూడండి. దావీదా, చూడండి దుష్టుడు మాట్లాడే మాటలు. దావీదా నాయనా. అబ్బా అంటే ఎరగనట్టే, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడంట. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని నీవు నాకంటే, చూడండి పైకేమో దావీదా నాయనా నాకంటే నీతిమంతుడవయ్యా, నాకంటే మంచోడవయ్యా అంటాడు. కానీ వీడి పొట్ట పొడిస్తే మొత్తము దుష్ట. తర్వాత వెంటనే దావీదుని చంపాలనుకుంటాడు. ఉన్నారు అలాంటి మనుషులు. ప్రార్థన దుష్ట మనుషుల చేతిలో నుండి మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఈ ఉదయకాలం నీ చుట్టూ ఎవరున్నారో, దావీదుకి సౌలు ఉన్నట్టుగా ఈ ఉదయకాలం నీ బ్రతుకులో ఏ దుష్టుడున్నాడో ప్రార్థన చెయ్యి. దుష్టుడి చేతిలో నుంచి నా ప్రభు నిన్ను తప్పించునుగాక. 6వది తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దాం. మీకు సమయం లేదు, ఇంక 2 విషయాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, నా సువార్త ప్రకారం తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి, అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఏముండవు? కోపం ఉండదు. చెప్పండి, ప్రార్థన చేసే వాళ్ళకి ఏముండదు? కోపం ఉన్నవాడు ఏం చేయలేడు? ప్రార్థన చేయలేడు. ఇంతే, సింపుల్. ప్రార్థన చేసే వాళ్ళ కాడ కోపాలు ఉండవు, సంశయం ఉండదు. ప్రార్థన కోపాన్ని అణిచివేస్తంతే. కోపం లేని జీవితాన్ని ఇచ్చేది ప్రార్థన. తెలుగులో ఒక సామెత, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపము చాలా ప్రమాదకరమైంది. కోపము సంశయానికి దారితీస్తుంది, అనుమానానికి దారితీస్తుంది. అనుమానం పెనుభూతమై కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. కోపం ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థించే విశ్వాసికి కోపం ఉండకూడదు. కోపం మంచిది కాదు. కోపం ఆరోగ్యకరమైంది కూడా కాదు కదండి. నేను ఎప్పుడైనా కోపపడుతున్నాను అనుకో, పాశమ్మ గారికి పక్కన అద్దంలో చూసుకుని ముఖం ఎట్టున్నట్టు చాలా సింపుల్గా నా కోపాన్ని అటు తీసేస్తే, నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకెట్టుందా. దేవుని బిడ్డలు అస్సలు కోపపడకూడదు. కోపపడు కానీ కోపంలో పాపానికి తావిస్తాం కదా, బూతులు వచ్చేస్తాయి. కోపంలో అబద్ధాలు వచ్చేస్తాయి. కోపంలో వెర్రి మాటలు వచ్చేస్తాయి. కోపంలో కాని మాటలు వచ్చేస్తాయి. కోపంలో ఇంతే తీసేసుకోయా. యోనా కూడా సొర చెట్టు మీద కోపపడి ఏమన్నాడు? నేను బతకటం ఎందుకయ్యా, తీసుకో. అరే
సొర చెట్టు నువ్వేయిలా, ఆ సొరపాదు నువ్వు చేయలా, నువ్వు కష్టపడకుండా చెట్టు ఇచ్చి చెట్టు నీడనిస్తే అది ఎండిపోయినందుకు ఎందుకు అంత కోపం? ఇశ్రాయేలీయులు, వారి నినివే ప్రజలు 1,20,000 మంది, వారి గురించి నాకు భారం లేదా? వారిలో ఒక్కళ్ళకేమైనా నేను తట్టుకోగలనా? కోప్పడకూడదు. ప్రార్థన కోపాన్ని అణిచివేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మనం కోపం లేకుండా బ్రతుకుదుముగాక. యేసయ్య మన కోపాన్ని తీసివేయునుగాక. ఎందుకు అసలు కోపడకుండా ఉండండి, కమ్మగా ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించండి. ప్రభు ఏది చేసినా మనకు మేలే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడండి. నీకు ఏది చెయ్యాలో అది చేస్తాడు. నీ కోపాన్ని అణుచుకుంటే చాలు, దేవునికి అప్పగించు. ప్రభు నీ పక్షాన కార్యం చేయనుగాక, ప్రభు నీ పక్షాన కార్యం చేయనుగాక, ప్రభు నీకు సహాయం చేయనుగాక. మనం కోపడితే ఏమి సాధించు. నరుని కోపము దేవుని నీతిని. కోపడి గవక్కను కొట్టామనుకో 3 రోజులు బాధపడతాం, అసమాధానం, కుటుంబంలో ప్రార్థన ఉండదు. కోపంతో ఒక్క మాట అన్నా కుటుంబాల్లో బాధ. ఎందుకు? కోపడకుండా ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి, ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన కోపాన్ని మాన్పించేటట్టు. కోపడేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు కోప్పడ్డా. ఆఖరి మాట చూడండి, యోధా పత్రిక 20వ వచనం. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక. యోధా, జూడ్ ఒకే అధ్యాయం. యోధా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. ప్రార్థించేవారు కట్టుకుంటారు, ప్రార్థన లేనివారు కూలిపోతారు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించే విశ్వాసమైతే నీ బ్రతుకును కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ జీవితాన్ని కట్టుకుంటావు, సంఘాన్ని కట్టుకుంటావు. ప్రార్థన లేని విశ్వాసి కూలిపోతాడు. కూలిపోకూడదు. మనం దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండాలి, కట్టుకోవాలి, కట్టుకోవాలి. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ప్రార్థించేవారు కట్టుకుంటారు, ప్రార్థన లేని వారు ఏమవుతారు? కూలిపోతారు. ఉదయకాలం కట్టుకునే విశ్వాసివా? నీ చేతులారా నువ్వు కూలిపోతున్నావా? కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది? కూలగొట్టుకుంటుంది. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు కూలగొట్టుకుంటున్నారు. కూలిపోకూడదు. ప్రార్థన ద్వారా మన ఇల్లు కట్టబడునుగాక, మన జీవితాలు కట్టుకుందముగాక. కట్టుకోవాలి, బ్రతుకులు కట్టుకోవాలి. కూలగొట్టుకోబాకండి, కూలిపోబాకండి. రండి యేసయ్య దగ్గరకు. యేసయ్య మన బ్రతుకులు కట్టువాడు. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించనది దాని కట్టువారి ప్రయాసమో వ్యర్థమే. ప్రభు మన జీవితాలు కట్టేవాడు, బ్రతుకులు కట్టేవాడు, సైతాను కూలగొట్టేవాడు. యేసయ్య చేతికి ఇవ్వండి. ఈరోజు ఏ సమస్యతో వచ్చారో ప్రభు చేతికి అప్పగించుకోండి. ప్రభువే మీ బ్రతుకులు కట్టునుగాక, మీ గృహములు కట్టునుగాక, మీ జీవితాలు కట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ 7 విషయాలు ప్రార్థనిస్తుంది. చెప్పండి ఏమేంటి? 1, ప్రార్థన ద్వారా శోధనలో పడిపోము. 2వది, ప్రార్థనల ద్వారా జీవితంలో విసుక్కోము. 3వది, ప్రార్థన ద్వారా నటన ఉండదు. నిజంగా ప్రార్థించేవారు నటించరు, వేషధారుల వలె ఉండరు. 4వది, ప్రార్థన చింతను తొలగిస్తుంది, చింత ఉండదు ప్రార్థన చేయ. 5వది, ప్రార్థన దుష్ట మనుషుల చేతుల నుంచి విడిపిస్తుంది. 6వది, ప్రార్థన కోపం లేని జీవితాన్ని ఇస్తుంది. 7వది, ప్రార్థన కట్టుకునే స్వభావాన్ని ఇస్తుంది. జీవితాన్ని కట్టుకునే కూలిపోకూడదు. మనం
యేసయ్య ద్వారా కట్టుకోవాలి, కలకాలం బ్రతకాలి. నిన్న మాకు ఒక వాట్సాప్ వచ్చింది, ప్రార్థన చేయండి పాష గారని పంపించి. 60వ సంవత్సరం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి. ఎన్నో సంవత్సరం? అది చూడగానే మేము అనుకున్నాం, ఎంత గొప్ప విషయం ప్రభా, నీకు వందనాలు. 60 సంవత్సరాలు వారి దాంపత్య జీవితం, వారి బిడ్డలు, ఎంత గొప్ప విషయం. కట్టుకోవాలి, కూలిపోకూడదు ఎక్కడ. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో కట్టుకుందముగాక, బ్రతుకులు కట్టుకుందముగాక, జీవితాలు కట్టుకుందముగాక. ప్రార్థన చేసుకుందాం అందరం తలల వంచి. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ప్రార్థన, ఇంత గొప్ప కార్యాలు చేస్తుంటే నోరు తెరిచి ప్రార్థన చేయి. ఇంకా ఆలస్యం చేయబాక. ఏ పరిస్థితుల మధ్యలో వచ్చావో